స్టార్టింగ్, తర్వాత బాగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. ఎంగేజ్గా కాదు, అలా సాగిపోతుంది అంతే. 2.5 గంటలు వచ్చినందుకు నీకు బోర్ కొట్టకుండా సరదాగా వెళ్ళిపోతుంది సినిమా. ఫ్యామిలీస్ వచ్చేది దానికే. నువ్వు ఒక సస్పెన్స్ కోసం రారు, యాక్షన్ సీక్వెన్సెస్ కోసం రారు. వాళ్ళు ఉన్న 2 గంటలు సరదాగా నవ్వుకుందాం అన్నట్టు వస్తారు. వాళ్ళ కోసం తీశారు సినిమా, అలాగే ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్కి పర్లేదు అన్న, ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావుపూడి టార్గెట్ ఒకటే, ఫ్యామిలీ ఆడియన్స్. ఆ ఆడియన్స్ తగ్గట్టుగా తీసాడు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్గా అనిపిస్తుంది. మ్యూజిక్ బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యేయండి కామెడీ సీన్స్కి. మంచి హస్బెండ్ అండ్ వైఫ్, పెళ్ళైన వాళ్ళు, ఫ్యామిలీస్ ఉంటారు, పిల్లలు ఉన్నోళ్ళు. సో వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఇంకో అదర్ పర్సన్ ఉంటే ఏంటి అనేది ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీస్ కొద్దిగా సరదాగా తీసుకునేలా చూపించాడు. అండ్ వెంకటేష్ దానికి 200% న్యాయం చేశాడు. అది సో చెప్పండి అన్న. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే బాగుంది. సంక్రాంతి పండగ లాంటి సినిమా, కాకపోతే కొంచెం అక్కడక్కడ ల్యాగ్స్ ఉన్నాయి. వెంకటేష్ గారి కామెడీ బాగుంది, కొంచెం క్రింజ్ కామెడీలాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ స్టోరీలో అంతా కూడా యాజ్ యూజువల్ ఒక వైఫ్ అండ్ ఎక్స్ మధ్య జరిగే ఒక నలిగిపోయే ఒక మగాడి క్యారెక్టర్లో వెంకటేష్ గారు ఎరగేస్తారు. కాకపోతే ఆయన ఎనర్జీని ఇంకా ఆయనకి ఏజ్ అయిపోయినట్టుగా బ్యాక్ పెయిన్ అది చూపించడం నాకు అది నచ్చలేదు. ఎందుకంటే వెంకటేష్ గారు అంటేనే ఎనర్జీ, దాన్ని అలా చూపించడం అనేది నాకు కొంచెం క్రింజీ కామెడీగా కొంచెం వెటకారంగా అనిపించింది. అది లేకుండా చాలా ఎనర్జిక్గా అలాగే చూపించుంటే బాగుండేది అనిపించింది. అండ్ మిగతా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేస్తారు. ఐశ్వర్య రాజేష్ కానీ మిగతా క్యారెక్టర్లు అందరూ కూడా ఎవరికి వాళ్ళు 100% డెడిట్. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీలో. సాంగ్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి, స్టోరీ ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ అనిల్ రావుపూడి గారి కామెడీ బాగుంది. బట్ ఆ ల్యాగ్ లేకుండా ఇంకా ప్రాపర్గా కంటెంట్లోకి తీసుంటే బాగుండేది అనిపించింది. రొటీన్ స్టోరీయే, కొత్త స్టోరీ ఏం కాదు. కాకపోతే పండగకి ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం.